హాయ్, నేను మీ సప్తగిరి మిస్టర్ సెలబ్రిటీ. మీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం నేరం. దానికి శిక్ష October 4. తప్పకుండా మీరు చూడండి. ఏంటి బ్రదర్? ఏముందన్నా బ్రదర్ నిజంగా బ్రదర్ అనే మాట ఎంత అద్భుతం తెలుసా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పేరు, మనోడి పేరు పరుచూరి సుదర్శన్. మిస్టర్ సెలబ్రిటీ అనే సినిమా ద్వారా హీరోగా డెబ్యూ అవుతున్నాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నీకు కొత్త ఏం కాదు. ఎలా కొత్త కాదంటే అతని పేరులోనే ఉంది పరుచూరి సుదర్శన్. అంటే ఆ పేరుతో మనకున్న మహా అత్యద్భుతమైన గొప్ప రైటర్స్ పరుచూరి బ్రదర్స్ గారి మనవుడు అండి మన పరుచూరి సుదర్శన్. ఈ సినిమా ద్వారా హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు టాలీవుడ్ లోకి. తప్పకుండా ఒక గ్రేట్ ఫ్యూచర్ ఉందని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకోసం అంటే అంత గొప్ప రైటర్స్, గొప్ప హీరోలకి వాళ్ళ డైలాగ్స్ ద్వారా ఈరోజు ఒక 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్కి, సూపర్ హిట్స్ మూవీస్కి డైలాగ్స్ అందించిన వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి మన బ్రదర్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్రదర్. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం ఏంటంటే నా లైఫ్లోనే ఒక కెరీర్ బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే నేను సప్తగిరి LLB సినిమా చెప్పుకుంటాను. దానికి కూడా తాతగారు వాళ్ళే పరుచూరి బ్రదర్స్ గారే దానికి డైలాగ్స్ రాశారు. దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ హాఫ్ ఆ కోర్టు సీన్కి వాళ్ళు రాసిన విధానం అది ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది నాకు అప్పుడు సినిమాలో. సో ఆ కృతజ్ఞత గొప్ప రైటర్స్ పట్ల నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ ఇంటర్వ్యూ మనోడి కోసం వచ్చాను. అలాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. దానికన్నా ముఖ్యంగా మనోడి కోసం వచ్చాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ చూశాను. డైరెక్టర్ గారు రవికిషోర్ డెబ్యూ కదా. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. మిస్టర్ సెలబ్రిటీ అనే ట్రైలర్ చూస్తుంటేనే ఆ ప్యాడింగ్ ఆమని గారు కావచ్చు, నాజర్ కావచ్చు, అండ్ సెన్సేషనల్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు కావచ్చు. సో ఒక హీరోని లాంచ్ చేసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ ప్యాడింగ్ పెట్టి ఒక ఎలివేషన్ ఇస్తే అలా బాగుంటుందో అలా బ్రహ్మాండంగా చేశారు. సో అలాగే ఈ మాస్క్ పెట్టి ఈ మాస్క్ వెనకాల ఉన్న కథను కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పావు. తప్పకుండా ఈ సినిమా October 4 దసరా సందర్భంగా రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా రిలీజ్ అయ్యి మనోడికి మంచి ఫ్యూచర్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నో డౌట్ ఇంకా వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ డైలాగ్స్ అది ఎలా ఉంటాయి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనోడు ఉన్న దాంట్లో ది బెస్ట్ చేశాడు. చెప్పు బ్రదర్, ఇంకేంటి విశేషాలు? మీ గురించి ఒకటి చెప్పాలి. మీరు షూటింగ్కి వచ్చారు ఫస్టే, డైరెక్టర్ గారికి ఛాలెంజ్ చేశారు. 10 పేజీల డైలాగ్ సినిమాలో 3 నిమిషాలు ఉంటుంది. సింగిల్ టేక్ లో చెప్తే పంపించేస్తారా అని అడిగారు. పంపించేస్తారని నేను చెప్పాను. సింగిల్ టేక్ లో చెప్పి మీరు వెళ్ళిపోయారు. ఆ డైలాగ్ దద్దరిల్లిపోయింది థియేటర్ లో. రేపు ఆడియన్స్ చూసినప్పుడు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ డైలాగ్. లేదు అదేదో షార్ట్స్ ఇప్పుడు వదిలేదు కదా. నేను సుమంటు నా వరకు వచ్చింది అది. నేను బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో పైగా కెమెరామెన్ మమ్మల్ని కూడా చాలా అందంగా చూపించారు. కెమెరామెన్ కూడా హీరోగా చేశారు కదా, అందంగా లేకపోతే ఎలా చేస్తారు? క్యాజువల్ గా అన్నాను. సో ఎనీవే ఈ సినిమా ప్రొడ్యూసర్